తాతలు తండ్రుల నుంచి ఏకపంట విధానం, సాగు విధానాల్లో మూసధోరణి, సాగులో పెరిగిన రసాయనాల వాడకం వంటి కారణాలతో పంటల నుంచి దిగుబడులు తీయడం కష్టంగా మారింది. ఇటువంటి పరిస్థితుల్లో పార్వతీపురం మన్యం జిల్లా రైతులకు ఆర్ట్స్ స్వచ్ఛంద సంస్థ సహకారాన్నందించి పంటల సాగులో సహజ విధానాలను పరిచయం చేసింది. దీంతో ఒకరిని చూసి ఒకరుగా రైతులు ప్రకృతి వ్యవసాయ విధానాలను ఆచరిస్తున్నారు. ఆహారము, ఆరోగ్యము, ఆదాయం అనే ఒక మోడల్ని తయారు చేసాం. ఇందులో ఏంటి అని అంటే వరిలో అంతా లైన్ షోయింగ్, శ్రీవరి పద్ధతులు తీసుకురాగలిగి ముఖ్యంగా ప్రీ మాన్సూన్ డ్రై షోన్స్ PMDSని బాగా ప్రమోట్ చేసాం. ఈ పొలాల్లో మల్టీ క్రాప్స్ని ప్రమోట్ చేయడం జరిగింది. అలానే ఫీల్డ్ బండ్స్ చుట్టూ కూడా అరటి, కందులు, బంతి పువ్వులు ఇవన్నిటిని ప్రమోట్ చేసాం. ఈ వరితో పాటు రాగులు ఉండేటట్టు, అలానే ఒక మిక్స్డ్ మిల్లెట్ పొలం ఉండేటట్టు ఒక కూరగాయ పొలం, ఆ కూరగాయలు కూడా ఒక 8 నుంచి 14 వెరైటీస్ ఉండేటట్టు మోడల్ని క్రియేట్ చేసాం. వీళ్ళకి ద్రవజీవామృతం, ఘనజీవామృతం, పంచపత్ర కషాయం కానీ, లేదు వేప కషాయం కానీ, జిల్లోడు కషాయాలు, అగ్నాస్త్రము, బ్రహ్మాస్త్రము, యాజమాన్య పద్ధతులలో కూడా వీళ్ళని చాలా స్ట్రాంగ్ చేసి సంవత్సరం పొడుగునా ఈ పొలాల్లో పంటలు ఉండేటట్టు, సమీపంలో నీటి వసతులు ఉంటే ఒక క్రిటికల్ వాటర్ మేనేజ్మెంట్ కూడా తీసుకొచ్చాం. ఆర్ట్స్ హౌస్ ద్వారా ఈ న్యాచురల్ ఫార్మింగ్ సంబంధించిన ప్రాక్టీసెస్ ఉన్నాయో దాన్ని కొంత గ్రౌండ్ లెవెల్లో విస్తృతంగా మనం చేస్తున్నాము. దీన్ని ఏంటంటే గత 2003-4 నుంచి కూడా రకరకాల NPM పద్ధతి అని, తర్వాత ఏమో ఈ న్యాచురల్ ఫార్మింగ్ ఇవన్నీ కూడా చేసి ఈ ప్రాంతంలో పూర్తిగా ఎరువులు లేకుండా వాడించి 100% ఎరువులు లేని గ్రామాలుగా ప్రకటించాలనే ఉద్దేశంతో ఈ సంస్థ ద్వారా వీటిని మరికొంత పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి దీని మీద అవగాహన చేసి వచ్చే సంవత్సరం మరింకా విస్తృత ఖరీఫ్కి 100% అన్ని గ్రామాల్లో కూడా ఈ సహజ వ్యవసాయం పద్ధతి వచ్చే విధంగా కృషి చేయడం అనేది జరుగుతుంది. జిల్లా వ్యవసాయ శాఖ స్వచ్ఛంద సంస్థల సలహాలు, సూచనలతో సీతంపేట మండలంలోని 60 గ్రామాల్లో రైతులు సేంద్రియ విధానాలను అనుసరిస్తున్నారు. కడగండి, ఉసిమి, తొత్తడి, శ్యాంబం తదితర మండలాల పరిధిలో 3000 మంది రైతులు సహజ విధానాల్లో పంటలు పండిస్తున్నారు. నవధాన్యాలు, పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, జీవామృతాలు తయారు చేసుకుని సహజ ఎరువులుగా వినియోగిస్తున్నారు. ఈ వ్యవసాయ పంటకు పండించాలంటే మాకు సాయం చేస్తారు. ఇలాగ పండించండి, అలాగే పండించండి అని చెప్పారు. దాని ప్రకారంగా మేము నడిపించాము. ఎరువులు కూడా తెచ్చారు. కొండమీద ఎరువులు తయారు చేసి వండేసి చేయమంటే చేస్తాం. రసం అనమాట స్పేర్ చేస్తాము. బాగా తగ్గినాయి మందు. ఆ మందు వల్ల కొద్దిగా తగ్గినాయి. జబ్బు వచ్చేది తీపురుగు పడితే మాకు చెప్పారు. చెప్తే దాని ప్రకారంగా మేము చేసాము. గతంలో అంతా యూరియా, డియాపు ఇవన్నీ వాడాము. ఇప్పుడు కషాయిలే అతను వందేసి ఇవన్నీ చేసి స్పేర్ చేయమంటే చేస్తున్నాను. మేము ఒకప్పుడు ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళం కాదు, రసాయన ఎరువులతోనే పండించేవాళ్ళము. ఇప్పుడు ఎలాగంటే ఆర్ట్స్ సంస్థ మా ఊరికి వచ్చేసి సమావేశాలు పెట్టేసి మీరు చేసిన వ్యవసాయంలోన అనారోగ్యమైన వ్యవసాయం చేస్తున్నారు, మీరు ప్రకృతి వ్యవసాయం చేస్తే మీ భూమి బాగుంటుంది, మీ ఆరోగ్యం బాగుంటుంది, ఖర్చు తగ్గేసి మీ ఆరోగ్యం కూడా పెరుగుతుంది అనేసి సమావేశాల్లో చెప్పడం వల్ల మేము వాళ్ళు చెప్పిన పద్ధతులు ఘన, ద్రవ కషాయాల తయారీ వాళ్ళు నేర్పించడము చూసి మేము నేర్చుకొని మా వ్యవసాయాల్లో ఇప్పుడు ప్రస్తుతానికి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నాము. అప్పుడు ఎకరానికి దిగుబడులు 20 బస్తాలు వచ్చేది, కానీ ఖర్చు పెరిగేదనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మా ఖర్చు తగ్గింది, దిగుబడి పెరుగుతుందనమాట. అప్పుడు ఎరువులు వేసుకొని పండించేవారము. పండిస్తే కొద్దిగా లాస్ వచ్చేవి. ఇప్పుడు కషాయం వల్ల పురుగు పోవడము, ఎన్నికి పురుగు వచ్చినా కషాయం కొడుతుంటే పోతుంది పురుగు. అప్పుడు వల్ల ఇప్పుడు ఖర్చు తగ్గించారు మాకు. ఒకప్పుడు ఎంత కష్టపడినా పెట్టుబడులు కూడా రాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మేలైన విధానాలతో అధిక దిగుబడులు సాధిస్తున్నామంటూ రైతులు చెబుతున్నారు. గతంలో ఎకరానికి 15 నుంచి 17 బస్తాల వరిధాన్యం దిగుబడి వచ్చేదని, ప్రస్తుతం 21 బస్తాల వరకు వస్తోందని, సాగు ఖర్చులు సైతం తగ్గాయంటూ రైతులు చెబుతున్నారు. ప్రధాన పంటలతో పాటు గట్ల వెంబడి పలు రకాల పంటలు పండిస్తున్నామంటున్నారు. ఫస్ట్ అయితే మేమైతే ఎరువులతో వేసుకున్నాం సార్. ఇప్పుడంటే ఆర్ట్స్ సంస్థ వచ్చి మేము ఈ పద్ధతిలో పాటించండి నేచురల్ ఫార్మింగ్ అనుకొని చెప్పారు సార్. ఘనజీవామృతం అనుకొని, ద్రవజీవామృతం ఎప్పుడిప్పుడు పారించాలనుకొని చెప్పారు సార్. బోర్డర్ క్రాప్ అనేది వేసుకోమన్నారు. దానికి వల్ల ఆదాయం వస్తుంది, మళ్ళీ సోల్ అనేది ఏ తెగులు రాదనుకొని చెప్పుకున్నారు సార్. మేము అప్పుడంటే ఎరువులు వేసుకున్నాం, ఇప్పుడంటే ఎరువులు వేసుకోవడం లేదు సార్. ఇక్కడ NF రాకముందు రైతులు ఎరువులు వాడేవారు. మనం NF ఎప్పుడైతే చేసుకున్నామో ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ డ్రమ్ముల్లో 200 లీటర్ల క్వాంటిటీతో
ఫస్ట్ ద్రవజీవామృతం తయారు చేసేవాళ్ళు. ఇదేమో ఎక్కువ మందికి సప్లై చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడేమో దీన్ని బీఆర్సీ సెంటర్లో ఏర్పాటు చేయడం వల్ల ఒకే టైం ఆర్ట్స్ సంస్థ ఏర్పాటు చేయడం వల్ల ఒకే టైంలో ఎక్కువ క్వాంటిటీతో ఎక్కువ మందికి త్వరగా సప్లై చేయడానికి అవుతుంది. ఎవరికైతే క్యాటిల్స్ ఉన్నాయో వీళ్ళకేమో మనం ఫ్లోరింగ్ చేసి సపోర్ట్ చేసాము. ఇక్కడ నుండి ఏమో యూరిన్ కలెక్షన్ కోసం ఇక్కడ యూరిన్ కలెక్షన్ సెంటర్ పెట్టాము. అక్కడ నుండి ఏమో డైరెక్ట్గా మనం ఇక్కడ ద్రవజీవామృతం సప్లై చేసుకోవడానికి ఈజీ అవుతుంది. వీళ్ళకి ఖర్చు కూడా చాలా తక్కువ, ఒక 200 నుండి 300 రూపాయలతో ఓన్లీ బెల్లం శనగపిండి కాస్ట్ మాత్రం పడుతుంది. మిగతాది ఎరువుల కాస్ట్ అయితే తగ్గింది. సేంద్రియ ఎరువులు తయారు చేయడానికి కోసం మాకు ఆర్ట్ సంస్థలు ఆవులు షెడ్ ఇచ్చి ఇక్కడ తయారు చేయడం నేర్పించారు. అప్పుడైతే డ్రమ్ములు కలుపుకునేటోళ్ళం. ప్రస్తుతం ఇప్పుడైతే మాత్రం మాకు ఒక మిషన్ ఇచ్చి సోలార్తో పెట్టించి మాకు వేగంగా ఎరువు తయారవడానికి మంచిగా చేయడానికి కల్పించారండి. ద్రవజీవామృతము, జిల్లేడు రసము, తూటికాడి కషాయము, నీమాస్త్రము అవి మేము ఎక్కువగా వాడుతున్నామండి. అప్పుడైతే ఖర్చేనండి. ఇప్పుడైతే మాత్రం మాకు పనే తప్ప ఖర్చు చేయట్లేదు. గతంలో సాగులో పెట్టుబడులు అధికంగా పెట్టినా నాణ్యమైన దిగుబడులు చేతికి రాని పరిస్థితి ఉండేదని స్వచ్ఛంద సంస్థ సహకారంతో సహజ విధానాల్లో ఆరోగ్యకర పంటలు పండిస్తున్నామంటూ మన్యం రైతులు చెబుతున్నారు.